ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రెండవ పంటగా మాగాణుల్లో సాగు చేస్తుంటారు. వరి కోతలయ్యాక పొలం దున్నకుండా నవంబర్-డిసెంబర్ మాసాల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో చాళ్లలో విత్తుకుంటారు. పొలం దున్ని సాగు చేసేటట్లయితే వేసవి పంటగా జనవరి మాసంలో సాగు చేస్తారు. దున్ని సాగు చేసినా దున్నకుండా సాగు చేసినా మొక్కజొన్నకు ఎరువుల యాజమాన్యం ఒకే విధంగా ఉంటుంది. మొక్కజొన్న పోషకాలను అధికంగా గ్రహించే పంట. ఎరువులను సిఫార్సు చేసిన విధంగా అందించినప్పుడే ఎకరాకు 40 క్వింటాలకు పైగా దిగుబడులు సాధించగలం. మరి మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత ద్వితీయ మరియు సూక్ష్మ పోషక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ నుంచి తెలుసుకుందాం. దాదాపుగా మనము రబీలో మొక్కజొన్న వరి తర్వాత అతి ముఖ్య ప్రధానమైన పంటగా మనం తెలంగాణ జిల్లాలో రైతులు దాదాపుగా ఒక 14 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ రామారామిగా 14 నుంచి 15 క్వింటాల ఎకరాకి దిగుబడి పొందుతున్నారు ప్రస్తుత తరుణంలో. మొక్కజొన్నలో మనం 2-3 రకాలుగా మాట్లాడుకోవచ్చు. సూటి రకాలు, తర్వాత తీపి రకాలు, కండె రకాలు, పెళ్ళల రకాలనే మొక్కను సాగు చేస్తాము. ఈ ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి మాట్లాడుకున్నట్లయితే మనకి మామూలుగా మొక్కజొన్నలు అయితే 80 నుంచి 95 కిలోల నత్రజన్ ఎకరాకి, 32 కిలోల భాస్వరం ఎకరాకి, 32 కిలోల పొటాష్ ఎకరాకి. నత్రజని సిఫార్సు అయితే ఉందో 85 నుంచి 96 కిలోలు ఎకరాకి నత్రజనిని మనం 3 భాగాలుగా విభజించుకొని ఒక దఫా ఒక 1/3 ఏమో ఆఖరి దిక్కులో, రెండవ భాగం వచ్చేసి మనకి మొక్కలు ఎత్తులో మొక్క ఎచ్చినప్పుడు అప్పుడు, మూడో దఫా వచ్చేసి మనకి జల్లుపీత పీచు వచ్చే కాలక్రమంలో మన నత్రజని 3 దఫాలు వేసుకోవాలి. అదే భాస్వరం గురించి మాట్లాడుకున్నట్లయితేనేమో ఆఖరి దిక్కులో భాస్వరము ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పొటాషియం 32 కిలో ఒక ఎకరం అనుకున్నాం కాబట్టి అది 2 దఫాలుగా ఆఖరి దిక్కులో ఒకసారి, తర్వాత జల్లు లేదా పీచు వచ్చే కాలక్రమంలో రెండోసారి వేసుకున్నట్లయితే ఈ ఎరువుల యొక్క సామర్థ్యం మొక్కకు అందుబాటులోకి ఎక్కువ వచ్చి అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. మనం సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు ఏదైతే ఉందో అది సిఫార్సు చేసినప్పుడు 10 టన్నుల పశువుల ఎరువుని వాడుకొని సిఫార్సు చేసిన మోతాదు అది. అలాగే మనం మొక్కజొన్న రెండవ పద్ధతి మాట్లాడుకున్నట్లయితే వర్షాకాలంలో వరి కోసిన తర్వాత వరి మాగాణంలో నేరుగా మొక్కజొన్న విత్తుకునే సాంప్రదాయం సంస్కృతి మన రాష్ట్రంలో ఉంది. మొక్కజొన్న సాధారణంగా పండించే పద్ధతిలో అయినా కానీ తర్వాత వరి మాగాణంలో నేరుగా పండించే మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం దాదాపు ఒకే రకంగా ఉంటుంది. నేరుగా పండించే దాంట్లోనేమో మనము ఖచ్చితంగా 10 టన్నుల పశువుల ఎరువు వాడుతూ రసాయనిక ఎరువుల వాడి మనం దిగుబడులు పొందవచ్చు. ఈ నేరుగా విత్తే పద్ధతిలో మనకి అంటే వర్షాకాలంలో వరి కోసిన తర్వాత వాడుకునే పద్ధతి కాబట్టి ఇక్కడ రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం ఎలా ఉండాలంటే మనం మొక్క విత్తిన తర్వాత 2-3 ఆకులు వచ్చిన తర్వాత నత్రజని ఎరువులు కానీ, భాస్వరం ఎరువులు కానీ, పొటాష్ ఎరువులు కానీ కొంచెం మొక్కకు దగ్గరలో రంధ్రం వేసుకున్నట్లయితే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. వరి మాగాణంలో పండించే మొక్కజొన్నలు కానీ నత్రజని ఎరువులు 3 దఫాలుగా 3 భాగాలుగా విభజించుకొని మొక్కలు ఎత్తు వరకు వచ్చిన దశలో ఒకసారి, తర్వాత జల్లు లేదా పీచు వచ్చే దశలో ఒకసారి నత్రజని భాస్వరం ఎరువులు రంధ్రంలో వేసుకున్నట్లయితే వారి యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. పొటాష్ ఎరువులు కూడా అదే రకంగా మనము 2 దఫాలుగా విభజించుకొని మొక్కకు 5 సెంటీమీటర్ల దూరంలో రంధ్రంలో వేసుకున్నట్లయితే సామర్థ్యం పెరిగి దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. ఇది నత్రజని, భాస్వరం, పొటాష్కి సంబంధించిన ఎరువుల గురించి. ఒకవేళ పంట మొక్కల్లో మనకి లోప లక్షణాలు వస్తున్నాయని గమనించినట్లయితే జింకును చూసుకున్నట్లయితే మనకి ఆకు యొక్క ఈనె మధ్య భాగంలో పసుపచ్చగా మారడం, తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు తెల్లగా మారిపోవడం, గుంపులుగా ఉండడం, మనకి మొక్క వికసించుకోకపోవడము. అలాగే బోరాన్ని చూసుకున్నట్లయితే మనకి జల్లు యొక్క పొడవు తగ్గిపోవడము, కండె ఆ పరిమాణంలో తేడా ఉండడము, ఒకవేళ కండె వచ్చిన తర్వాత వరుసల మధ్య సాలు చక్కగా ఉండకపోవడము, లేదంటే వంకర్లు తిరిగి ఉండడము ఇలా ఉంటుంది. జింకుకు సంబంధించి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి 2 నుంచి 3 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే పంటల్లో వచ్చే లోపాలని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే బోరాన్ని చూసుకున్నట్లయితే అంటే 1 గ్రాము 1 లీటర్ నీటికి బోరాన్ని మనం పిచికారీ పైపడుగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి కాకుండా గట్టిగా కండె రావడము, తర్వాత సాళ్ళ మొత్తంగా ఉండడము, పొడవు గింజలు కంకి పొడవుగా ఉండడము, వంకర లేకుండా నిటారుగా ఉండడము పొందే ఆస్కారం ఉంటుంది. దానివల్ల అధిక దిగుబడులు పొందవచ్చు. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండాను అక్కడైతే ఎలాంటి యాజమాన్యం పద్ధతితో నేరుగా పాటిస్తున్నామో మనము వరి మాగాణంలో నేరుగా విత్తే పద్ధతిలో కూడా నత్రజని, భాస్వరం ఎరువులతో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు పైపాటుగా పంటపై పిచికారీ చేసుకొని
నివారించుకోవచ్చు. ఈ 2 జాగ్రత్తలు రైతులు గ్రహించేసి ఎరువుల యాజమాన్యం పాటిస్తూ అధిక దిగుబడులు సుస్థిరమైన దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను.